న్యూస్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ బిగ్ డే. రెండు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లు పూర్తయింది. అయినా కూడా విభజన సమస్యల పరిష్కారం ఇప్పటికీ పూర్తి కాలేదు. చిక్కుముడులు వీటం లేదు. కానీ రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలకి కొలువుదీరాయి. ఇవాళ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ చాలా కీలకంగా మారబోతోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ఈ ముఖ్యమంత్రుల భేటీ కోసం ప్రజాభవన్లో భారీ ఏర్పాట్లు చేశారు. విభజన సమస్యలపై చర్చించబోతున్నారు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. షెడ్యూల్ 9 and 10 లోని సంస్థల విభజనపైనే ప్రధానంగా చర్చ ఉండబోతోంది. అలాగే విద్యుత్ బకాయిలపై కూడా ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించబోతున్నారు. తెలంగాణ నుంచి 7,000 కోట్లు రావాలి అంటోంది ఆంధ్రప్రదేశ్. అయితే ఏపీనే 24,000 కోట్లు ఇవ్వాలంటోంది తెలంగాణ. ఏపీలో కలిపిన 7 మండలాల కోసం కూడా తెలంగాణ పట్టుబడుతోంది. అలాగే ఏపీ తీరంలో వాటా కూడా కావాలంటోంది తెలంగాణ. అలాగే టీటీడీలో కూడా భాగం కావాలంటూ తెలంగాణ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కృష్ణా జిల్లాలో 558 టీఎంసీల నీటి కోసం తెలంగాణ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విభజన సమస్యలపై ఇప్పటి వరకు 31 సార్లు చర్చలు జరిగాయి. కేంద్ర హోంశాఖే ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపింది. గతంలోనూ 2 సార్లు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ములాఖత్ అయ్యారు. కానీ విభజన సమస్యలు మాత్రం ఏమాత్రం పరిష్కారం కాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉండిపోయాయి. ఆస్తులు, అప్పులపైనే ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోంది. ఉమ్మడి ఆస్తులపై సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ప్రధానంగా 19వ షెడ్యూల్లోని సంస్థలపైనే ఈ వివాదం నడుస్తోంది. దీంతో వీటిపైనే ఫోకస్ పెట్టబోతున్నారు ఇరువురు సీఎంలు. ఏపీలో విలీనం చేసిన 7 మండలాలపై కూడా వివాదం నడుస్తోంది. ఈ 7 మండలాలు తిరిగి వెనక్కివ్వాలంటోంది తెలంగాణ. అదే సమయంలో పోలవరం బ్యాక్ వాటర్ సమస్యకు పరిష్కారం కోసం డిమాండ్ చేస్తోంది తెలంగాణ. ఏపీ తీర ప్రాంతంపై కూడా తెలంగాణ వాటా అడుగుతోంది. విభజన చట్టంలో ప్రస్తావించిన కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలంటోంది తెలంగాణ. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వాటా కావాలంటూ డిమాండ్ చేయబోతోంది. విద్యుత్ శాఖ సమస్యలపైన కూడా ఫోకస్ పెట్టబోతున్నారు చంద్రబాబు, రేవంత్. అయితే తెలంగాణ నుంచి 7,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు రావాలని ఏపీ వాదిస్తుంటే అసలు ఏపీనే మాకు 24,000 కోట్లు ఇవ్వాలని తెలంగాణ చెప్తోంది. ప్రధానంగా 10 అంశాలతో అజెండాను ఫిక్స్ చేసుకున్నాయి తెలుగు రాష్ట్రాలు. 10 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలపైనే ఫోకస్ చేయబోతున్నారు చంద్రబాబు అండ్ రేవంత్. మరి ఈసారైనా విభజన సమస్యలు కొలిక్కొస్తాయా లేదా అన్నది లెట్స్ వెయిట్ అండ్ సీ. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ బిగ్ డే. రెండు రాష్ట్రాల విడిపై 10 ఏళ్లు పూర్తయింది. అయినా విభజన సమస్యలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. చిక్కుముడులు వీడలేదు, పరిష్కారాలు రాలేదు. కానీ రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇవాళ భేటీ అవుతున్నారు. మరి ఈ సందర్భంగా ఆ చిక్కుముడులు వీడుతాయా, కొత్తగా సమస్యలకు పరిష్కారం దొరుకుతాయని అందరూ వేచి చూస్తున్నారు. సో ప్రధానంగా విభజన సమస్యలపైనే ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించబోతున్నారు. షెడ్యూల్ 9 and 10లోని సంస్థల విభజనపైనే ప్రధానంగా చర్చ సాగబోతోంది. విద్యుత్ బకాయిలపైన కూడా చర్చించనున్నారు. ఇక తెలంగాణ నుంచి 7,000 కోట్లు రావాలంటోంది ఏపీ. కానీ ఏపీనే 24,000 కోట్లు ఇవ్వాలంటోంది తెలంగాణ. అటు ముందు నుంచి సమస్యగా ఉన్న 7 మండలాల కోసం ఏవైతే ఏపీలో కలిపారో ఆ 7 మండలాల కోసం కూడా తెలంగాణ పట్టుబట్టబోతోంది. 5 గ్రామాల కోసమైనా అడగబోతోంది. సో ఏపీ తీరంలో వాటా కావాలంటోంది తెలంగాణ. టీటీడీలోనూ భాగం కావాలంటూ తెలంగాణ ప్రతిపాదనలు పెట్టబోతోంది. అదేవిధంగా కృష్ణా జలాల్లో 558 టీఎంసీల నీటి కోసం తెలంగాణ డిమాండ్ వినిపించబోతోంది. విభజన సమస్యలపై ఇప్పటివరకు 31 సార్లు చర్చలు జరిగాయి. ఇక కేంద్ర హోంశాఖే రెండు రాష్ట్రాలతో చర్చలు జరిపింది. గతంలోనూ 2 సార్లు ముఖ్యమంత్రులు ములాఖత్ అయ్యారు. కానీ విభజన సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఎక్కడేసిన గొంగలన్నట్లు అక్కడే మిగిలిపోయాయి. మరి ఇవాళ ఏమవుతాయి, ఎలా అవుతాయి చూడాలి.